హాయ్ ఫ్రెండ్స్, ఓ ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఆదివాసీల హక్కులను కాపాడడం కోసం, రాజ్యాంగంపై అవగాహన కలిగించడం కోసం ఆగస్టు 2 అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఒక ఫంక్షన్ హాల్కి వక్తగా వస్తున్నాను. సమస్య ఏమిటంటే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరగా స్పందించి ప్రజా సంఘాలతో సమావేశం పెట్టారు. అలాగే 1/70 యాక్ట్ పునరుద్ధరించడానికి మార్గాలను వెతుకుతున్నామని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆల్రెడీ కోల్పోయినటువంటి జీవో నంబర్ 3 గిరిజన ప్రాంతాల్లో గిరిజన భాష వచ్చిన వాళ్ళే గిరిజన భాష వచ్చిన పిల్లలకి చదువు చెప్పాలి అని 100% ఉన్న ఆ స్థానిక భాష రిజర్వేషన్ ఉపాధ్యాయ పోస్టులు ఎత్తివేసిన విషయం మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించారు. మరి అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లో శని ఉన్నట్టుగా ఎందుకు ఆగుతుందో అర్థమవ్వట్లేదు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్రైబ్స్కి ఏ అన్యాయం జరిగినా ఊరుకోమో, మేము వాళ్ళ వెంట ఉంటాము అని చెప్పారు. గతంలో పాడేరుకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా ప్రజా పోరాటంలో భాగస్వాములయ్యారు. తెలుగుదేశం నుంచి మాజీ మంత్రి గారు కూడా చక్కగా వివరిస్తున్నారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇది మంచిదే, వాళ్ళ హక్కులను కాపాడదామంటున్నారు. అధికార పార్టీ వారు గతంలో ఇచ్చింది మేమే, జగన్మోహన్ రెడ్డి కాలంలో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పోయింది అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. అంటే గతంలో ఇచ్చిన వాళ్ళు, చట్టం తెచ్చిన వాళ్ళు, అలాగే గతంలో పాలించిన వాళ్ళు, ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళు అందరూ గిరిజన హక్కులను కాపాడతామంటున్నారు, వాళ్ళ చట్టాలని పరిరక్షిస్తామంటున్నారు, వాళ్ళకి ఏ అన్యాయం జరగదు అంటున్నారు. మరి ఆదివాసీలు గిరిజనులు ఎందుకు అభద్రతా భావంలో ఉన్నారు? వాళ్ళకున్న ఒక్కొక్క చట్టం ఎందుకు దూరం అయిపోతుంది? ఒక్కొక్క హక్కు ఎందుకు దూరం అవుతుంది? అవకాశాలు ఎందుకు దూరం అవుతున్నాయి? అక్కడ బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయాల్సిన వాళ్ళు ఫిల్ చేయకుండా ఎందుకుంటున్నారు? రకరకాల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల ద్వారా మైదాన ప్రాంత ప్రజలు అక్కడికి వచ్చి అక్కడ స్థిర నివాసం ఎలా ఏర్పరచుకుంటున్నారు? భవనాలపై భవనాలు ఎలా నిర్మించుకుంటున్నారు? 100 ఎకరాలు అన్యాక్రాంతమైపోయి బినామీల చేతుల్లోకి ఎందుకు వెళ్ళిపోతుంది? ఆ పాడేరులో నేను 3 రోజులు ఉన్నాను. చివరి నుంచి ఆ చివరి వరకు జిల్లా కేంద్రం అది, ఐటీడీఏ పరిధిలో, పాలన పరిధిలో ఉండే ప్రాంతం అది. మరి పేసా చట్టం అమల్లో ఉండేటువంటి ప్రాంతం. ఏ ఒక్క షాపు కూడా గిరిజనుడికి అక్కడ లేదు. అంటే అక్కడి ప్రజలకు సేవ చేయడం కోసం, అక్కడి బతుకులో భాగమై బతుకు తెరువు కోసం వచ్చి తమ భార్యా పిల్లల్ని కాపాడుకునే వాళ్ళు, లేదా ఆ ప్రాంతానికి సేవ చేసే వాళ్ళకి నేను వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. అక్కడి సంపదపై కన్ను వేసి అక్కడి ప్రజల నోటికాడి బుక్కను కొడుతూ, అక్కడి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా ఉంటూ అక్కడి ప్రజల్ని 2వ తరగతి పౌరులుగా తక్కువగా చూసి చాలామంది ఉన్నారు. మరి అక్కడి దోపిడీ ఇంతకాలం ఎలా దోపిడీకి గురైందో అక్కడి ప్రజల మాటల్లో విందాము. అక్కడి హక్కులు ఎలా కాలరాయబడుతున్నాయో, అక్కడి ప్రజలు ఏ ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇప్పుడిప్పుడే అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ పెట్టే విషయాల ద్వారా సమాజానికి తెలుస్తుంది. మనం కూడా బుద్ధిజీవులుగా ఎక్కడో ఉస్మానియా యూనివర్సిటీలోనో, హైదరాబాదు మహానగరంలోనో, విజయవాడ కేంద్రంలోనో, అన్ని పత్రికల ముందో, టీవీ ఛానళ్ళ ముందో కూర్చుని వాళ్ళకు మద్దతు కాకుండా అసలు వాళ్ళ గోడు ఏందో విందాము, వాళ్ళ బాధ ఏందో తెలుసుకుందాము. వాళ్ళ హక్కులను పరిరక్షించడానికి కలిసికట్టుగా, శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా బుద్ధుడు, పూలే, అంబేద్కర్ చూపిన పద్ధతిలో మనం ఏం చేయగలమో ఆలోచించుదాం. ఒక వ్యక్తి కామెంట్ చేశాడు, బైరి నరేష్ మూఢనమ్మకాల అంశం కదా, దీంతో ఆయనకేం సంబంధం అని. ఆ బుద్ధి లేని వ్యక్తికి నా సమాధానం, నేను 1995 నుంచి సామాజిక ఉద్యమాల్లో 31 సంవత్సరాలుగా ఉన్నాను. తెలంగాణ ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నాను. ఎస్సీ ఎస్టీలపై జరిగే దాడులపై నిరసనగా పాల్గొన్నాను. అటు సోంపేటలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను. స్టీల్ ప్లాంట్పై జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా పాల్గొన్నాను. ఇక్కడ అభంగపట్నం నుంచి అసలు నేను పాల్గొనని కార్యక్రమాలు లేవు. కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు మార్పు సందర్భంగా జరిగిన గొడవకి ప్రజలకి అండగా ఉండడం కోసం నా గొంతు వినిపించాను. ఎన్నికల తర్వాత జరిగిన హింస పైన నేను మాట్లాడాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇది అక్రమ అరెస్టు, ఇది పూర్తిగా తప్పు అని నేను ఖండించాను. కాబట్టి మాకు పరిధులు ఉండవు. మేము ఒక అంశంలో, మూఢనమ్మకాలు అనే అంశంలో పనిచేస్తాము. ఆ విషయంలో మా స్టాండ్ ఎథిజం, రేషనలిజం, మా ఐడియాలజీ క్లియర్గా ఉంటుంది. మిగతా పనుల్లో
సమాజానికి జరిగే అన్యాయం, ఆదివాసీలకు జరిగే అన్యాయం, ఎస్సీ ఎస్టీలకి బీసీలకి సమాజంలో ఎక్కడైనా ఒక ఆడపిల్లను అత్యాచారం చేసిన సందర్భంలో ఆ నిందితుడిని శిక్షించాలని, అలాగే డ్రగ్స్ పైన సామాజిక ఉద్యమకారులకి, అలాగే పరిశోధన చేసి పిహెచ్డి పొందినటువంటి స్కాలర్స్కి ఈ అంశం మీదనే మాట్లాడాలి, మిగతా వాళ్ళతో మాట్లాడొద్దు అనే నిబంధన ఉంటుందా? అప్పుడు మేము చదివిన చదువులకు అర్థం ఉంటుందా? మా ప్రయాణానికి అర్థం ఉంటుందా? ఒక శాస్త్రీయమైన సమాజం కావాలనుకుంటున్నాం కదా, సామాజిక కార్యకర్తలం కదా, ఆదివాసీలు సమాజంలో భాగం కాదా? మేము మాట్లాడే మాటల్లో తప్పుంటే విభేదించవచ్చు, ప్రశ్నించవచ్చు, ఎండగట్టవచ్చు. కానీ మిగతా విషయాల్లో మాట్లాడదు అనడం అది అవగాహన లేని విషయం కాదా? ఒకసారి ఆలోచించండి. నేను వ్యక్తిగతంగా దేవుని నమ్మకపోవడం అది నా ఇష్టం. నమ్మేవారిని నేను ఎక్కడ అడ్డు చెప్పాను? ఆ పేరుతో మోసం జరిగినప్పుడు కదా తప్పు అని ప్రశ్నించింది. కాబట్టి ఎక్కడో ఏదో ఒక చిన్న విషయాన్ని బీజేపీ సోదరులు జూమ్ చేసి దాన్ని ఎడిట్ చేసి నన్ను దేవుడిని విమర్శించే వ్యక్తిగా, అవమానించే వ్యక్తిగా చిత్రీకరిస్తే ఆ విషయాన్ని మీ మెదడులో పెట్టుకుంటే ఎలా బ్రదర్? ఆదివాసీల హక్కుల కోసం నేను నిస్వార్థంగా నా గొంతును వినిపించడం కోసం కట్టుబడి ఉన్నాను. అది ఇప్పుడే కాదు, 10 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ విషయాన్ని మేము ప్రకటించాం. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఒక ఆదివాసీ, కిల్లో రాంబాబు గారు. దీన్ని మీరు గమనించగలరు. మేము మా సంఘంలో కూడా ఒక సమానత్వాన్ని, విలువల్ని పాటిస్తూ ఉన్నాం. మరి ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందా లేదా అనే దాని మీద మాట్లాడండి. మేము చెప్పే మాటల్లో వాస్తవం ఉందా లేదా అని ఆలోచించండి. అంతేకాని అక్కడికి వచ్చి ఆ ప్రజలతో కనెక్ట్ అయ్యి ఆ ప్రజల బతుకులో భాగమై వాళ్ళ కష్టాలు కన్నీళ్ళని తెలుసుకొని ప్రపంచానికి చూపిస్తూ మా మద్దతు, మేము గుప్పెడు మందిమే కదా, మా మద్దతు ఇస్తే మీకేం నష్టం? ఎక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళు మీరు కూడా మద్దతు ఇవ్వండి, తప్పేముంది? ఆదివాసీలకి మద్దతు ఇవ్వద్దని అడిగామా? మేము ఎవరికి శత్రుము? ఎవరినైనా మేము బాధ పెట్టామా? నష్టపరిచామా? దయచేసి సమాజంలో ఒక చైతన్యం రగులుతున్నప్పుడు మనం కూడా ఒక కాగడా అయి దాన్ని వెలిగించాలి తప్ప మనం దాన్ని చల్లార్చకూడదు. అయితే అది దారి తప్పకుండా అసాంఘిక కార్యక్రమాల వైపు వెళ్లకుండా, శాంతి భద్రతలు దెబ్బతినకుండా మన మాటలు ఆ సమాజం ఎదుర్కొనే సమస్య పరిష్కారం వైపు, విజయం సాధించే వైపు, ఆ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం వైపు, వాళ్ళ హక్కులు పరిరక్షించడం వైపు మన ఆలోచనలు ఉండాలి. నేనైతే ఈ ఆగస్టు 2వ తేదీన చాలా కూలంకషంగా జరిగే మోసాలు ఎలా జరుగుతాయి, ప్రజలు ఎలా జాగృతంతో ఉండాలి, రాజ్యాంగంపై ఎలా అవగాహనతో ఉండాలి, చట్టాలపై ఎలా అవగాహనతో ఉండాలి, మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు శాంతియుతంగా, ఐకమత్యంగా ఎలా ప్రతిఘటించాలో ప్రజల్ని చైతన్యపరచడానికి ఒక ఉద్యమకారుడిగా, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక విద్యావంతుడిగా ఆదివాసీ ప్రాంతానికి వస్తున్నాను. మీరు కూడా దీనిని గమనించాలని, ఈ అంశం మీద పనిచేసే వాళ్ళందరికీ కూడా సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ నేను మీ డాక్టర్ బైరి నరేష్. కలుద్దాం ఆగస్టు 2 ఆదివారం అల్లూరి జిల్లా పాడేరులో.